దసరా నుంచి కొత్త జిల్లాల్లో పాలన షురూ చేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో ఆదిలాబాద్ జిల్లా విభజన స్పీడ్ అందుకుంది. కొత్త జిల్లాల కోసం శాఖల వారీగా ఉద్యోగులు, భవనాల ఏర్పాటును ముమ్మరం చేశారు అధికారులు. ఏ జిల్లా ఫైళ్లను ఆయా డిస్ట్రిక్టు విభజించి అలాట్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో కొత్తగా ఏర్పడే 3 జిల్లాల్లో ఏర్పాటు ప్రక్రియ స్పీడ్ అందుకుంది. ఉద్యోగుల విభజనపై పక్కా లెక్కలేస్తున్నారు అధికారులు. కొమరం భీం జిల్లాకు 2588, ఆదిలాబాద్కు 1978, నిర్మల్కు 1620 కొలువులు అవసరమని తేల్చిన యంత్రాంగం శాఖల వారీగా ఉద్యోగుల్ని సర్దుబాటు చేస్తోంది. సారూప్యత ఉన్న విభాగాల్ని ఒకే చోటికి తేవడంతో పాటు 61 శాఖల ఫైళ్లను వేగంగా అప్లోడ్ చేస్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 70కి పైగా శాఖలు ఉండగా ఇక ముందు ఆ సంఖ్య తగ్గనుంది. ఒకే విధమైన శాఖలన్నింటినీ ఒకే అధికారి కిందికి తీసుకొస్తూ ఉండడంతో ప్రజలకు ఒకే చోట పనులు పూర్తవుతాయి. ప్రస్తుతం ఉన్న పోస్టులు, పనిచేస్తున్న ఉద్యోగులు, ఖాళీల వివరాలతో జిల్లాలకు కేటాయింపులు చేస్తున్నారు. కొత్తగా అవసరమైన పోస్టుల వివరాల్ని ప్రభుత్వానికి అందిస్తున్నారు. వ్యవసాయ శాఖ పరిధిలోకి ఉద్యానవన, పట్టు పరిశ్రమల్ని చేరుస్తారు. గ్రామీణ అభివృద్ధి శాఖకు సంబంధించి 4-5 శాఖలు ఒకే అధికారి పరిధిలోకి తెస్తారు. ప్రస్తుతం ఉన్న టీఆర్డీఏ, డ్వామా, పంచాయతీరాజ్, జిల్లా పరిషత్తులన్నీ ఏకం చేస్తారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విభాగాల కార్పొరేషన్లు, వెల్ఫేర్ ఆఫీసులు కలిసి పనిచేస్తాయి. జిల్లా స్థాయిలో అధికారుల పోస్టుల పేరు ఒకే విధంగా ఉంటుంది. జిల్లా విభజన కార్యక్రమం చాలా చురుకుగా జరుగుతూ ఉంది. మన జిల్లా ట్రైఫర్కేషన్ అవుతుంది. నిర్మల్ జిల్లా, అలాగే మంచిర్యాల, కొమరం భీం మంచిర్యాల జిల్లాగా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. 2 కొత్త రెవెన్యూ డివిజన్స్, బెల్లంపల్లి రెవెన్యూ డివిజన్, రెండోది భైన్సా రెవెన్యూ డివిజన్ కూడా ప్రతిపాదనలు పంపించడం జరిగింది. డ్రాఫ్ట్ పబ్లికేషన్ కూడా జరిగింది. ఆ తర్వాత ప్రజల నుంచి పెద్ద ఎత్తున, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి బాగా వచ్చినటువంటి రిప్రజెంటేషన్ మేరకు మళ్ళొక 7 మండలాల కొరకు ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఒక రెవెన్యూ డివిజన్ని, ఒక మండలిని కూడా అక్కడ క్రియేట్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఇక ఫైళ్ల క్రమబద్దీకరణ, విభజన, అప్లోడ్ స్పీడ్ గా జరుగుతోంది. జిల్లాలో 61 శాఖలకు సంబంధించి ఫైళ్ల అప్లోడ్ చేపట్టారు. నిర్మల్, మంచిర్యాలలో కొత్త ఆఫీసుల ప్రక్రియ పూర్తయ్యాయి. ఇక ఉద్యోగుల విభజనపై కొన్ని యూనియన్లు తీవ్ర అసంతృప్తితో ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఏర్పడినప్పటి నుంచి కూడా జిల్లా ఆఫీసులో పనిచేస్తున్నటువంటి 80% మంది ఉద్యోగులు, వీటిలో కొన్ని సింగిల్ పోస్ట్ ఉన్నాయి. కొన్ని సూపరింటెండెంట్ కానీ, వాళ్ళ సివిల్ సప్లైస్ కి సంబంధించినట్లయితే యూడిఆర్ఐ కానీ, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనేటువంటి పోస్టులు, ఒకే ఒక పోస్టు, అది కూడా హెడ్ ఆఫీస్లో ఉన్నటువంటి పోస్టు. వీటిని విభజించేప్పుడు పక్క జిల్లాకు మనం కొత్త జిల్లాకి వీళ్ళని పంపించాలి అనేటువంటిది కూడా మాకు సూత్రప్రాయంగా, అంటే ఇది మేమంతా కూడా మీడియా ద్వారా తెలుసుకుంటున్నదే తప్ప రిటర్న్లో ఎక్కడ కూడా ఏ ఉద్యోగిని ఏ విధంగా కొత్త జిల్లాలకి మనం పంపిణీ చేస్తున్నాం అనే దాని మీద కీలకమైనటువంటి మార్గదర్శకాలు అయితే ఉద్యోగ సంఘాల నేతలుగా కూడా మాకు కూడా అందుబాటులో లేవని చెప్పడానికి మేము కొంచెం బాధపడతా ఉన్నాం. జిల్లాల విభజనలో బిజీగా ఉన్నారు అధికారులు. కొత్త జిల్లాల కోసం ఓవర్ టైం చేస్తూ అకౌంట్స్ సెటిల్ చేస్తున్నారు.